చెప్తా. Twinkle, twinkle, little star. Chiranjeevi mega star. East or west. Chiranjeevi west. Jindabad, Jindabad. Chiranjeevi. Jindabad, Jindabad, Jindabad. Jindabad, Jindabad. Hey! Jindabad. అవును నీ బాయ్ ఫ్రెండ్ తో వస్తా సుచిత్ర టికెట్లు అయిపోయినాయి అంటే ఇప్పుడు ఎలా అక్కడ చంటినాడు అడుగుదామే. సినిమా సూపర్ హిట్. లేడీస్ ఎటువంటి ఇబ్బంది పడకూడదు. ఆ టాయిలెట్ లన్నీ కంపు ఒక్కొక్క కలర్ ఉండే అతడాడు. 4 సేమానని మేనేజర్ నేను చెప్పానని చెప్పు. ఇదిగో ఇంత ఇంత గొడవ కూడా రాకూడదు చెప్తున్నా. ఏంటే చంటి అయితే ఎలాగైనా టికెట్లు అరేంజ్ చేస్తాడే. ఏ సినిమా చూడకపోయినా పర్వాలేదు, అతన్ని మాత్రం టికెట్లు అడగద్దు. అబ్బా నువ్వు ఉండవే. చంటి ఇంటిలో వచ్చారు. మాకు టికెట్లు దొరకలేదు చంటి. మీరు ఒక 5గురు, మేము ఒక 6గురు. నా పేరు చెప్పి 11 టికెట్లు తీసుకురా. గుడ్డింగ్ కదా తాగబడలేదు, చొరబడతావు. రే 5 కూల్ డ్రింక్లు మంది ఇదంతా. ఆ టికెట్లు ఏమన్నాడు? నా పేరు చెప్పేవాడికి నీ పేరు చెప్తేనే ఏమన్నాడు? మందే ఇదంతా. ఒక్క నిమిషం. ఐ హర్టెడ్. ఇంకా టైం ఉందా? లోపలికి వెళ్ళడానికి ఏంటి నా పేరు చెప్పిన టికెట్లు ఏమన్నా ఉంటా? ఎన్నెమ్మంటావయ్యా? ప్రతి షోకి 25 టికెట్లు 50 టికెట్లు మీకే ఇచ్చేస్తే ఇక మీ కౌంటర్ లో అమ్ముకోనక్కర్లా. చిరంజీవి ఫ్యాన్స్ అండి మేము. అయితే ఏంటయ్యా? అయితే ఏంటంట? హలో ఒకసారి చెప్తే అర్థం కదా, ఎన్నిసార్లు చెప్పాలి? మా మీద చేయేస్తారా? మా మీద చేయేస్తే ఆల్మోస్ట్ చిరంజీవి మీద చేసినట్టే. అయిపోయారా మీరు? అయితే ఏం చేస్తారు? థియేటర్ మూసుకోవాల్సిందే. ఒక్కొక్కరికి రోజు మొత్తం. వెళ్ళరా. ఏమయ్యా లాఠీలకి లోపల లాఠీ ఇరిగిపోయింది. మన వాళ్ళు కుమ్మేస్తున్నారు రే. పదండి లోపలికి వెళ్దాం. చెప్తాను. నమస్తే సార్. ఎవరా మీరు? ఇందాక థియేటర్లో అద్దాలు పగలగొట్టి పారిపోయింది వీళ్ళే సార్. అద్దాలు అద్దాలు బాగా కొడతారా మీరు? అద్దాలు అర్థమయ్యారా మీరు? అర్థమగండి. ఎంత ధైర్యరా మీకు? రే చంపేస్తారు రే. సార్ ఒక్కండి వదలండి సార్. రే ఎరగా తీస్తా. అప్పుడు ఎందుకు పారిపోయారు? ఇప్పుడు ఎందుకు వచ్చారు? దొరకనుకోను ఇటు దొరికిపోయాడు. అసలు అద్దాలు ఎందుకు పలగొట్టారా? ఫ్యాన్స్ అండి మాకే టికెట్లు ఇవ్వలేగా. అంటే టికెట్లు ఇవ్వకపోతే అద్దాలు పలగొడతారా? మరి కొట్టవా? వాడి థియేటర్ ని పెళ్లి కూతుర్లా ముస్తాబు చేసేది మేము. ప్రతి షోకి హౌస్ఫుల్ బోర్డు కి కొబ్బరికాయలు కొట్టేది మేము. కొబ్బరికాయలకి దండలకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా సార్? థియేటర్ కి ప్రింట్ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిపోయేదాకా దాని యోగక్షేమాలు చూసేది మేము. మరి మాకు టికెట్లు లేకపోతే ఎవరికి ఇస్తారు సార్? రే 402 నాకు టీ చెప్పు. నాకు బూస్ట్. రేయ్ నీ పేరేంట్రా? జిత్తు సార్. నీ బాబు ఏం చేస్తుంటాడు? ముసలుడు అయిపోయాడు సార్. రేయ్ స్కూల్ టీచర్ గా రిటైర్డ్ అయిపోయాడు సార్. నీ పేరేంట్రా? నా పేరు సాయి అండి. నీ బాబు ఏం చేస్తుంటాడు? మా ఊళ్ళు మున్సిపండి. నీ పేరేంట్రా? చంటిగాడు సార్. చంటిగాడా? అవునండి చంటిగాడు. వీళ్ళందరూ అలా పిలుస్తుంటారు. నీ బాబు ఏం చేస్తుంటాడు? ఏంట్రా అటు ఇటు చూస్తున్నావు? వాడు కూడా ఏదైనా కేసు పెట్టుకున్నాడా? ఆయన ఇదే స్టేషన్ లో పనిచేస్తారండి. ఈ స్టేషన్ లోనా? అవునండి. ఏం చేస్తుంటాడు? హెడ్ కానిస్టేబుల్. హెడ్ కానిస్టేబుల్? అవునండి. పేరు? వెంకటస్వామి అండి. ఒక హెడ్ కానిస్టేబుల్ కొడుకు పుట్టి స్టేషన్ లో ఇలా చేతులు కట్టుకుని నిలబడడానికి సిగ్గులేదు? చిచి, మీ నాన్నకి చెప్పు. పిల్లల్ని పెంచడం చేత కాకపోతే ఆ కాకెట్ డ్రెస్ ఇప్పి వెళ్ళిపోమను. నేను చెప్పానని చెప్తావా? చెప్తాను సార్. వెంకటస్వామి సార్, ఈ లోఫర్ల దగ్గర సంతకాలు తీసుకొని వార్నింగ్ ఇచ్చి పంపించు. అలాగే సార్.
ఏంటి తమ్ముడు సినిమా రిపోర్ట్ ఏంటి అటు చూస్తావేంటి నేను చిరంజీవి ఫ్యాన్ నాకు చెప్పు టాక్ అయితే 100 days అండి, సెంటిమెంట్ వర్కౌట్ అయితే 175 days అండి. రేయ్, నీ నాన్నకు డిపార్ట్మెంట్ లో ఎంత మంచి పేరుందో తెలుసా నీకు? ఎప్పటికైనా నిన్ను అసైన్ చేయాలని అతని కలలు కంటుంటే ఆ సెంటిమెంట్ వదిలేసి సినిమాలో సెంటిమెంట్ కావాల్సి వచ్చిందా? సిగ్గులేదు? చదువుకోరా రే, పెట్టు సంతకం. పో. రారా. ఇక్కడేనా సార్? వీడియో మీ కొడుకేనండి కాదండి, కొడుకు లాంటి ఒక్క తీస్తా పెట్టరా సంతకం ఫ్యాన్స్ బిల్డప్ పెట్టరా ఉంటాను సార్. ఉంటా సార్. ఉంటాను సార్. నమస్తే సార్. వెళ్ళొస్తాను సార్. అమ్మాయి గారు, అమ్మాయి గారు, టైం ఎంతైంది? 10 అయిందమ్మా. నేను స్నానానికి వెళ్తాను, కొంచెం కాఫీ పెట్టు. అటగేనమ్మా. మీరు మీ మేడం గారు రమ్మన్నారు, ఉన్నారా? స్నానం చేస్తున్నారు, రండి. ఇంకెవరున్నారు లోపల? అమ్మగారు వాళ్ళు కాశీ వెళ్ళారయ్యా. ఓ, నువ్వేం చేస్తున్నావు? కాఫీ పెడతానయ్యా. ఓ పని చేయి, చెప్పండి అయ్యా. దాన్ని 1/2 చేసి నాకు ఒకటి ఇవ్వు. అటగేనయ్యా, కూర్చోండి. అలాగే. ఇంగ్లీషా మనకెందుకులే. పద్మ, నేను చూస్తానులే. మీరు? నా పేరు శైలజ, మీతో కొంచెం మాట్లాడాలి. ప్లీజ్ కమ్. కూర్చోండి. ఏం మాట్లాడాలి? సత్య గురించి. తను ఇక్కడికి వచ్చాడా? లేదే. మీరేదో చెప్తున్నారు. నేను సత్య ప్రేమించుకుంటున్నాం. మంచిది. కానీ ఈ మధ్య అతనిలో తేడా వచ్చింది. ఇదివరకు అట్లా మాట్లాడట్లేదు, నాతో ఏం చెప్పట్లేదు, ఎప్పుడు ఎక్కడుంటాడో తెలియట్లేదు. కానీ నాకు మాత్రం ఎప్పుడూ కళ్ళెదిరే ఉన్నట్టుంటాడు. చూడండి, ఇప్పుడు కూడా మీ వరండాలో ఉన్నట్టు అనిపిస్తున్నాడు. ఎవరు లేరే? మీకు కనిపించడు, నాకు కనిపిస్తాడు. అదే ప్రేమంటే. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? నిజంగా మీకు తెలియకపోతే నేను అదృష్టవంతురాల్ని. తెలిసి తెలియనట్టు నటిస్తే మాత్రం నేనేం చేయలేను. నాకు నిజంగా మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. అర్థం అవ్వక్కర్లేదు, కానీ సత్య కనిపిస్తే మాత్రం నీకోసం బతికే ఒక అమ్మాయి ఉందని చెప్పండి చాలు. ఎవరా అమ్మాయి? నేనే. ఏమండి, మీరెప్పుడు వచ్చారు? నేను వచ్చి చాలాసేపు అయింది. స్నానం చేస్తున్నారంటేను అలా తిరుగుతాను. ఇప్పుడు ఎవరు వచ్చారో తెలుసా? ఎవరు? శైలజ. శైలు? తను ఎందుకు వచ్చింది? తను హే, ఇప్పుడు తన గురించి డోంట్ టచ్ మీ. ఎందుకని? ఇందాక తన కోసం చేసిన కాఫీ నాకు ఇచ్చారన్నమాట. అది చెప్పకుండా 2 కాఫీ తెచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది. డౌట్ ఏంటి? డౌట్ ఏంటి? తన్ని ఇంట్లో దాచుకుని ఏమీ తెలియనట్లు ఎంత నాటకం ఆడావే. నాటకం మీరేం అంటే మాట్లాడుతున్నారు? బూతులు రాక తెలుగు మాట్లాడుతున్నాను. సారీ, మీరు మంచి మూడ్ లో ఉండగా డిస్టర్బ్ చేసినట్టున్నాను. క్యారీ ఆన్. లేదు, అలాంటిదే లేదు. శైలు, 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 నాకేం చెప్పొద్దు. శైలు ప్లీజ్ నా మాట విను. డోంట్ స్టాప్ మీ. నువ్వు ఆగాలి. ఎందుకు? నువ్వు తీసుకెళ్తున్నా అమ్మాయి బ్యాగ్, నీ బ్యాగ్ అక్కడ ఉంది. ఇంకా నా మీద ప్రేమతో ఆపామనుకున్నాను. ఇదిగో మీ ముష్టి బ్యాగ్. అది నువ్వు కలిసి మీ ఇష్టం వచ్చినట్టు కులకండి. తీసుకో. శైలు, నువ్వు అనుకున్నట్టుగా మా ఇద్దరి మధ్య అలాంటి సంబంధం లేదు. నిజంగా? ఒట్టు, జస్ట్ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం అంతే. పెళ్ళా? నువ్వు రావాలి. చర్చిలో పెళ్ళేంటే? శైలు దేనికైనా ఒప్పుకుంటానంది కానీ మంగళసూత్రం కడితే మాత్రం చేతులు తీసేస్తానందిట. దేవత, ఇలాంటి త్యాగం ఎవరు చేస్తారే? ఊరుకో ఊరుకో. ఎందుకు ఏడుస్తున్నావు? ఇదంతా ఉత్తుత్తి పెళ్ళే, అంతా ఉళక్. పెద్దవాళ్ళకి తెలియకుండా చేసుకుంటున్నారా? పాపం, ఇలాంటప్పుడే అమ్మ పక్కనుంటే బాగుండు అనిపిస్తుంది. ఊరుకోమ్మా, ఓ పిల్లాడో పుడితే అన్ని సర్దుకుంటాయి. తను పెళ్లి కూతురు. మరి ఈ అమ్మాయి ఎందుకు ఏడుస్తోంది? తను నేను ప్రేమించుకున్నాం, తనకి ఈ పెళ్లి ఇష్టం లేదు. ప్రేమించిన అమ్మాయిని పక్కన పెట్టుకుని ఇంకో పిల్లని పెళ్లి చేసుకోవడానికి సిగ్గులేదు? సాక్ష్యం లేదు. సాక్షి సంతకం పెట్టడానికి వేరే వాళ్ళు దొరక్క. ఓ జీసస్.
గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్. మిస్ నీలిమ, సత్యనారాయణ అను ఇతనిని భర్తగా పొందటం నీకు అంగీకారమేనా? ఐ డూ వాట్? ఐ డూ ఓకే. నీలిమాను ఈమెను భార్యగా పొందటం నీకు అంగీకారమేనా? శైలు ఆవిడెందుకు అరుస్తోంది? ఏడుస్తుంది ఆనందంతోనా బాధతోనా? భయంతో. అసలు ఎవరా అమ్మాయి? ఫ్రెండా నైబరా? లవర్. ఈ విషయం నీకు తెలుసా? తను ఒప్పించింది. ఉంగరాలు తెచ్చారా? తీసుకురా. అవి మార్చుకొని ఇంకెప్పుడు నాకు కనిపించకండి. దేవుడు జతపరచిన దానిని మనుష్యుడు వేరుపరచకూడదని ప్రభు వారితో చెప్పాను. ఉంగరాలు మార్చుకోండి. సిస్టర్, నాకు కొంచెం అమృతాంజనం పంపించండి. ఏమిటి చూస్తున్నారో మార్చుకోండి. నౌ ఐ డిక్లేర్ యూ మ్యాన్ అండ్ వైఫ్. నువ్వు ఏడవకు. యూ మే కిస్ ది బ్రైడ్. నో! ఎవరిని పడితే వాడని కాదు బాబు, పెళ్లి కూతుర్ని మాత్రమే ముద్దు పెట్టుకోవాలి. ఓకే, ఏమంటా? బాయ్. నిజంగా వదిలేస్తావుగా? నీకు అసలు ఆ డౌటే అక్కర్లేదు. ఒట్టు వదిలేక దాంతో కాపురం చేస్తానా ఏంటి? అయినా కళ్ళు ఉన్నవాడు ఎవడైనా నేను వదిలి దాన్ని చేసుకుంటాడా? సొట్ట మొహం ఉంది. అవసరం కాబట్టి చేసుకున్నాను అంతే. నిజంగా తను నీకు నచ్చలేదా? తన మొహం ఎప్పుడు చూసావా? దాని కళ్ళు థమ్స్అప్ బాటిల్ మూతల్లా ఉంటాయి. లిప్స్ జీన్స్ ప్యాంట్ జిప్స్ లా ఉంటాయి. అంతెందుకు, జీవంటోన్ వాడడానికి ముందు దాన్ని, తర్వాత నేను చూపిస్తే కరెక్ట్ గా సరిపోతుంది. అరే టికెట్. ఈయన ఇస్తుందంటావా? రెండు కాఫీ. నాకు అక్కర్లేదు. నేను మా ఇద్దరికి చెప్పుకున్నాను. థ్యాంక్స్. హలో, మీరు లాస్ట్ టైం నా కోసం యుఎస్ నుంచి కెమెరా తెచ్చారు. నేను తేలేదు, మీరే తీసుకున్నారు. అంటే మీరు కస్టమ్స్ లో ఉండేవారా? యా, ప్రస్తుతం కష్టాల్లో ఉన్నట్టున్నాడు. మంచికి రోజులు లేవు సార్. నాకు నలుగురితోనే ఇలా ఫ్రెండ్లీగా ఉండటం అలవాటు. ఒకసారి ఇలాగే ఒక కుర్రోడి దగ్గర వీడియో కెమెరా ఒకటి గిఫ్టెడ్ తీసుకున్నాను. వాడు చేతిలో ఉన్న కెమెరా నాకు ఇచ్చి జేబులో ఉన్న కెమెరాతో షూట్ చేసి టీవీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాడు. మా పై వాళ్ళు నాకు ఈ యూనిఫామ్ ఇచ్చారు. తీసేశారా? వెళ్ళిపోమన్నారు. చిల్లర ఇవ్వలేదు. అలవాట్లేదు. లెట్స్ గో. సత్య హనీమూన్ కా? యా. ఆవిడేమవుతారు? నా భార్య. మరి ఈవిడ? కాబోయే పెళ్ళాం. మీరు ఇక్కడ కాదండి బాబు, అమెరికాలో ఉండాలి. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నా. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం. నమస్కారం. నేను నీకు ముందే తెలుసా? ఎక్స్క్యూజ్ మీ. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మే ఐ హెల్ప్ యూ సార్? ఎవరికి పడితే వాడికి నమస్కారం ఉంటుంది. లూజ్ క్యారెక్టర్లో ఉంది. ఏ నీలో సీట్ బాగుందా? చాలా డబ్బులు ఇచ్చుకున్నాం. ఏంటి పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావు? నోట్ జాగ్రత్త. ఏమైంది కోపడుతున్నావు? మాట్లాడుకో. చుట్టమామాట తనేదో పెద్ద అందగాడైనట్టు. సార్ బిస్కీ అర్రామ్. లేడీస్ ముందు బాగుండదు. మ్యామ్ విస్కీ. వామ్మో.